హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ ఇది. అయితే ఈ టెట్ క్వశ్చన్ పేపర్ అనేది 8th జనవరి 2026 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఇందులో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్స్ మనం రాయాల్సి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనము డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో మనము తెలుగు, ఇంగ్లీష్ మరియు సైకాలజీ మరియు ఈవీఎస్కి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ని డీటెయిల్గా చదువుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము. తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. ఇప్పుడు తెలుగులో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 ఉంటుందండి. తెలుగులో ఏంటిది క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 మధ్యలో ఉన్నటువంటి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఓకే, చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఇచ్చారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 అండి. ఏంటిది క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు ప్రశ్నలకు. అంటే ఇక్కడ నుంచి పద్యాన్ని చదివి మనము ఆన్సర్స్ రాయాలన్నమాట. ఇదండి మన యొక్క పద్యము. ఓకే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకముండు నిత్యము సుమతి. ఇది ఒక పద్యము. ఈ పద్యం లెక్కించి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాలి. ఏమన్నాడు, పద్యం చదివి 31 నుంచి 34 ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి అన్నాడు. చూద్దాం క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు. క్వశ్చన్ నెంబర్ 31 అంటే తెలుగులో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. కోపము ఎటువంటిది? మిత్రుడు, శత్రువు, గురువు, జ్ఞాని. ఆన్సర్ ఏమవుతుంది మరి? శత్రువు. తన కోపమే తన శత్రువు అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ చూడండి, తన కోపమే తన శత్రువు అంటే కోపము దేనితో సమానము? కోపము శత్రువుతో సమానము, ఎనిమితో సమానము ఆన్సర్. కాబట్టి మనము పద్యం నుంచి ఇక్కడ వెతికి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఏంటిది? మనకు రక్ష ఏది? కోపం, దుఃఖం, శాంతం, వీరత్వం. ఆన్సర్ ఏమవుతుంది మరి? శాంతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నారు ఇక్కడ? తన శాంతమే తన రక్ష దయ చుట్టంబౌ అంటే తన శాంతమే, తన యొక్క ప్రశాంతతయే తన యొక్క రక్షక చుట్టం అని అడిగారు. కాబట్టి ఈ శాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, పద్యం లెక్కించి ఆన్సర్ ఇదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చుట్టంలా తోడుండేది ఏది? చుట్టంలాగా డబ్బు, బంగారం, మేధస్సు, దయ. ఏంటిది? దయ, కరుణ, జాలి, ప్రేమ అనేది ఉంటుంది చూడండి. అదే అండి పద్యం నుంచి ఇక్కడ అడిగడం దయ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్వర్గంలో ఉన్నట్లు ఎప్పుడు అనిపిస్తుంది? స్వర్గంలో ఉన్నట్లు ఎప్పుడు అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వరదల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా, హ్యాపీగా, ఖుషీగా ఉంటే మనకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఆహా, స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందిరా అంటాం కదా. ఓకే, ఇస్తారా? ఇది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఏంటిది ఒక పద్యం చదివినాం. పద్యం చదివి దానికి ఈ కింద అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాశాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు ఈ కింది గద్యం చదివి అంటే ప్యాసేజ్ని చదివి
కింది 35 నుంచి 38 ప్రశ్నలకు సరైన సమాధానములను గుర్తించండి అన్నాడు. అంటే ఆన్సర్స్ ప్యాసేజ్లకించి అడగడం జరుగుతుంది. క్వశ్చన్ చదవాలి, ఆప్షన్ చదవాలి, అర్థం చేసుకొని ప్యాసేజ్లకించి ఆన్సర్ వెతికి రాయాలి. సింపుల్. ఓకే, అర్థం చేసుకొని రాయాలన్నమాట. చూడండి, ఇది మన యొక్క గద్య భాగం అండి. ఇందులోకించే మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు? నా అనుభవాలు జ్ఞాపకాలును ఎవరి స్వీయ చరిత్ర? ఎవరి? చలం, అచంట జానకీరాం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బుచ్చిబాబు. ఆన్సర్ ఏమవుతుంది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. తన స్వీయ చరిత్రను నా అంతరంగ కథనంగా చెప్పుకున్నది ఎవరు? నారాయణబాబు, బుచ్చిబాబు, అడవి బాపిరాజు, కోట నరసింహ. ఆన్సర్ ఏమవుతుంది మరి? బుచ్చిబాబు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. వేటూరి ప్రభాకర శాస్త్రి జీవిత చరిత్ర పేరు ఏమిటి? నా స్మృతి పథకం, సాగుతున్న యాత్ర, నా అనుభవాలు, ప్రజ్ఞా ప్రభాకరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రజ్ఞా ప్రభాకరము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చిన్ననాటి ముచ్చట్లును రాసుకుంది ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు, కెఎస్ కేసరి మరియు సంగం లక్ష్మీ బాయమ్మ, ఎం కులశేఖర్. ఆన్సర్ ఏమవుతుంది? కేఎన్ కేసరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన. కొండా కోనలు ఏ సమాసం? ద్వంద్వ సమాసం, ద్విగు సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము మరియు షష్ఠి తత్పురుష సమాసము. ఆన్సర్ ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. కొండలుయును కోనలుయును, కొండలు మరియు కోనలు రెండు అంటాం కాబట్టి ద్వంద్వ సమాసం. మాతా ఔర్ పిత ద్వంద్వ సమాసం అంటే హిందీలో అట్లా అండి. ఓకే, నా సబ్జెక్ట్ హిందీ కాబట్టి నా సబ్జెక్ట్ హిందీ కాబట్టి నా తెలుగు డిఫరెంట్గా ఉంటుంది. అయినా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39 తర్వాత డైరెక్ట్ ఎగిరిపోయినాం. 42, 43 కాదు, డైరెక్ట్ 40 అండి. ఓకే, ఇప్పుడే మనం కొండా కోనలు చదువుకున్నాం కదా, ఇప్పుడు 40. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఇది ఏ వాక్యం? విద్యార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఆన్సర్ ఏమవుతుంది? నిషేధార్థక. వద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. ఎక్కువ మొత్తంలో వద్దు అంటున్నాం. వద్దు అంటే వద్దు, ఇక్కడ పువ్వులు కొయ్యరాదు అంటాం, అంటే నిషేధించడమైనది. అంటే ఇక్కడ పువ్వులు కొయ్యరాదంటే అక్కడ పోయి దింపుతాం మనం కాదు. అంటే ఇక్కడ వాహనం నిల్చోబెట్టరాదు అని ట్రాఫిక్ సిగ్నల్ ప్లేస్లో ఎక్కడో కదా రాసి ఉంటుంది. మనం అక్కడే పోయి పెడతాం. అది నిషేధించడం, ఇక్కడ నిల్చోబెట్టద్దు అంటున్నాడు. కాబట్టి వద్దు అన్నప్పుడు అది నిషేధార్థక వాక్యం కిందికే వస్తుంది. మళ్ళా ఇక్కడ సందేహార్థక వాక్యం. సందేహార్థక అంటే ఇందులో డౌట్ఫుల్, అంటే అందులో సందేహం ఉంటుందంటే డౌట్ ఉంటుంది అనమాట, డౌట్ఫుల్ ఉంటుంది. ఓకే, అది సందేహార్థక వాక్యం. ఆశ్చర్యార్థక అంటే సడన్ సిచ్యువేషన్, అయినా సడన్ సిచ్యువేషన్ లేదా గుణ సమస్య, బాధ లాంటి సమస్యలు ఉంటే అది ఆశ్చర్యార్థకం. మొత్తానికి మనకు క్వశ్చన్లో ఆన్సర్ ఏంటిది? నిషేధార్థక వాక్యము. ఎక్కువసేపు నిద్రపోవద్దు అనేది నిషేధించడం అనేది నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ 41. దేవేంద్రుడు పదాన్ని విడదీసి రాస్తే దేవ ప్లస్ ఇంద్రుడు, దేవ ప్లస్ ఏంద్రుడు, దేవ ప్లస్ ఐంద్రుడు, దేవి ప్లస్ ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి?
దేవా ప్లస్ ఇంద్రుడు. ఏనా? వాలో ఆ ఉంది, ఈలో ఈ ఉంది, వాకు ఈ ఏ కలిపితే వే అవుతుంది. ఏనా? కాబట్టి దేవేంద్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఞ, ని, ణ, న, మ అక్షరాలకు గల పేరు ఏంటిది? ఊష్మాలు, తాళవ్యాలు, దంత్యాలు, అనునాసికాలు. ఆన్సర్ ఏంటిది మరి? అనునాసికాలు. అనునాసిక అనేది జ్ఞ, ఇని, న, న, మ మొత్తము ముక్కు ద్వారా పలుకుతాం కాబట్టి, ఈ అక్షరాలని మనము ముక్కు ద్వారా పలుకుతాం కాబట్టి అనునాసికాలు అని అంటాం. ఇప్పుడు త దంత్యాలు అంటే దంతాలతో తాకేది. తత్త దద్ద, తత్త దద్ద ఇలాంటి పదాలు దంత్యాలు అవుతుంది. అయినా ఇవి రైట్. నెక్స్ట్ ఊష్మాలు ఏంటి? ష, ఫ, ఫ, ష, ఇస్ర, ఇవి ఊష్మాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పూర్తి కాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు? ఏమంటారు? పూర్తి కాని పనిని తెలిపే క్రియాపదాలను ఏమంటారు? సంపూర్తి అంటారా? కర్మధారయ క్రియాపదాలు, సమాపక క్రియాపదాలు, అసమాపక క్రియాపదాలు, సంక్లిష్ట క్రియాపదాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? అసమాపక క్రియాపదాలు. అంటే పూర్తి కానిది అంటే అసమాపకం అంటే మొత్తం కంప్లీట్ కానిది అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కలిసింది. ఖగం పదానికి అర్థం ఏంటిది? ఖగం అనేటటువంటి పదానికి అర్థం ఏంటిది? ఖడ్గం, ఖరం, పక్షి, పడతి. ఆన్సర్ ఏమైంది మరి? పక్షి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది మరి? పుష్పం పదానికి పర్యాయ పదాలు ఏవి? సుమం విరి, హేమం పూలు, పూలు నీళ్ళు, అవని సుమం. ఆన్సర్ ఏమవుతుంది మరి? సుమం విరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 46. నీటికి నిధి వంటిది వృత్తిపదార్థంగా గల పదం ఏంటిది? ఏంటిది మరి? వయోదరము, పద్మం, పుడమి, పయోనిధి. ఆన్సర్ ఏమవుతుంది మరి? పయోనిధి కరెక్ట్ ఆన్సర్ అంటూ అవుతుంది. ఓకే, నీటికి నిధి వంటిది పయోనిధి, భూమి అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 47. హడావిడి అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏంటిది? గమ్మున, ఆగమాగం, ఎనకసిరి, బేరాన. ఆన్సర్ ఏమవుతుంది? ఆగమాగం. హడావిడిగా పోతున్నా, ఆగమాగంగా పోతున్నారా బాబు అంటాము. అది తెలంగాణ పదం అనేది ఆగమాగం అనేది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 48. పాదము పదానికి నానార్థం. పాదము పదానికి నానార్థం. అక్షరం ఆకారం, పద్యపాదం కాలి అడుగు, పద్యపాదం చేయి, కాలి అడుగు బలిమి. ఆన్సర్ ఏమవుతుంది మరి? పద్యపాదం కాలి అడుగు. పాదము, పద్యపాదము, నా పాదము, నేను పాదమే పెట్టాను అంటే ఇది రెండు కూడా నానార్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటముతో శతకాన్ని రాసిందెవరు? దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది ఎవరు? సోమన్న, మారణ, తిక్కన్న, గోపన్న. కంచర్ల గోపన్న ఉన్నారుగా, గోపన్న కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో శ్రీరామదాసు సినిమాలో ఉన్నది. దాశరథి
కరుణాపయోనిధి అనేది, రైట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 50. దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక ఏంటిది? సుజాత, సత్యవతి మరియు శోభ భారతి. ఆన్సర్ ఏమవుతుంది? శోభ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటి? దేవులపల్లి రామానుజరావు నడిపిన సాహిత్య పత్రిక శోభ. ఏంటిది? శోభ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జైలు కథల సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు, వట్టికోట అల్వారుస్వామి, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? పొట్లపల్లి రామారావు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52. జయ జయ హే తెలంగాణ సంగీతాన్ని అందించినది ఎవరు? జయ జయ హే తెలంగాణ సంగీతాన్ని అందించినది ఎవరు? గద్దర్, దేవిశ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణి, ఎంఆర్ రెహమాన్. ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి ఇక్కడ? ఎంఎం కీరవాణి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 53 అండి. క్వశ్చన్ నెంబర్ 53. తెలంగాణలో ఆషాఢం మరియు శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ ఏంటిది? దసరా, వినాయక చవితి, దీపావళి, బోనాలు. ఆన్సర్ బోనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మన యొక్క క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? మహిళ గురించి అడిగారు ఇక్కడ. ఎవరు? తల్లపాక తిమ్మక్క, మొల్ల, బండారు అచ్చమాంబ, స్థానాపతి రుక్మణమ్మ. ఆన్సర్ ఏమవుతుంది? మొల్ల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి, మన ఫేవరెట్ క్వశ్చన్ వచ్చేసింది. ఏంటిది? జతపరచడం. భాషా కుటుంబం దానికి సంబంధించిన భాషలతో జతపరచుము. ఏమన్నాడు ఇక్కడ? ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం, మధ్య ద్రావిడ భాషా కుటుంబం, ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం. అయితే వీటితో జతపరచమన్నాడు. ఏంటి? కోత బడగ, జెక్ డేవిస్, మాల్తో బ్రహుయి, బల్లారి గదబ. అయితే ఏమన్నారు ఇక్కడ? సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. సరైన సమాధానం ఎంచుకోవాలి. ఓకే, సరైన సమాధానమే మనం ఎంచుకుందాం. ఏంటిది మరి? ఆప్షన్లో ఇచ్చారు కదా, ఏంటిది? సో ఏ అనేది 2 అండి, బి అనేది 1కి వస్తుందండి, సి అనేది 4కి పడ్డది, నెక్స్ట్ డి అనేది 3 తోటి మ్యాచ్ చేశారు. చూద్దాం ఏ విధంగా మ్యాచ్ చేశారు అనేది చూద్దాం. మనము ఇప్పుడు హైలైటర్ పెట్టుకుందాం. హైలైటర్లో ఇండో యూరోపియన్ భాష కుటుంబం దేంతో కలిపారు? జెక్ డెనిస్తో కలిపారు. దాని తర్వాత దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం దేంతో కలపడం జరిగింది? కోత బడగ. నెక్స్ట్ దాని తర్వాత మధ్య ద్రావిడ భాషా కుటుంబం దేంతో కలపడం జరిగింది? బల్లారి గదబ.
తో కలపడం జరిగింది. దాని తర్వాత ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం దేంతో కలపడం జరిగింది? మాల్తో బ్రాహుయితో కలపడం జరిగింది. ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి, కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ విధమైనటువంటి క్వశ్చన్లకించి ఇంకో క్వశ్చన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని వదలద్దు, చదువుకోవాలి, రాసుకోవాలి. ఓకే, అప్పుడే మనము సక్సెస్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. ఒకే సమయంలో చూస్తున్న శబ్ద స్థానానికి పలుకుతున్న శబ్ద స్థానానికి మధ్య ఉన్న అంతరం ఏంటిది? చూద్దాం ఏంటిదో. తిరోగమన వాగ్మితి నయనమితి. ఆన్సర్ ఏమవుతుంది మరి? వాగ్నయనమితి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. క్వశ్చన్ నెంబర్ 57 అండి. 57 కరెక్టే మనం చెప్పింది. ఈ కింది వాక్యాలలో ఏమన్నారు? ఈ కింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ అన్ని సెలెక్ట్ చేయమన్నారు. సరైన దాన్ని గుర్తించండి అంటే 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్టెన్ విధానాన్ని కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారం. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గిజుబాయి అభిప్రాయపడ్డారు. అమెరికాలో డాల్టన్ నగరంలోని మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్ అనుసరించిన విధానానికి బహుళ తరగతి విద్యాబోధన పద్ధతి అని పేరు. పద్యాన్ని కేవలం చదవటం ద్వారా పద్య భావాన్ని తెలుసుకునేట్టు చేయడమే పూర్ణ పద్ధతి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ని వెతుక్కోమన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? AB 2 మాత్రమే అన్నాడు. AB 2 ఏంటిది ఇక్కడ? AB 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్టెన్ విధానానికి కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారం. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గిజుబాయి అభిప్రాయపడ్డారు. AB కరెక్ట్ ఆన్సర్, 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బోధన ప్రణాళికను అందుకనవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోవని చాలామంది విద్యావేత్తలు అనే ఈ వాదనను ఇలా అంటారు. ఏమంటారు? సైకోలోగిజం, సైకియాట్రీ, సైకోపాత్, సైలియం. మొత్తానికి సైకో అనేది ఉంది, ఏనా? సో ఆన్సర్ ఏంటి? సైకోలోజిజం అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. ఓకే, సైకాలజీ కాబట్టి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉపకరణం విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యలను తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. అరిస్టాటిల్, హుమాయూన్ కబీర్, రంగనాథన్ और కేథలీన్ డి స్మిత్. ఆన్సర్ ఏమవుతుంది? హుమాయూన్ కబీర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 60 స్టార్ట్ చేసే ముందు ఇంకొక మాట. గెలవాలి అనుకున్నోడికి గ్యాప్ ఉండదు, ఓడిపోవాలి అనుకున్నోడికి ఓపిక ఉండదు.
అంటే మనం గెలవాలనుకుంటే గ్యాప్ లేకుండా చదువుకుంటాం. గ్యాప్ లేకుండా మనము నిరాశపడకుండా కష్టపడుతూ జ్ఞానాన్ని ఆర్జించుకుంటాం, నేర్చుకుంటాం. కానీ ఓడిపోవాలనుకున్నోడికి ఓపిక ఉండదన్నమాట. ఇప్పుడు నేను చదవను, నాకు ఓపిక లేదు, లేజినెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఈ కొటేషన్ ఏంటిది, గెలవాలనుకున్నోడికి గ్యాప్ ఉండదు, ఓడిపోవాలనుకున్నోడికి ఓపిక ఉండదు. దిస్ ఈజ్ ఫ్రమ్ మిస్టర్ రామ్దాస్ చౌహాన్. సో చదవండి, చదివితేనే మనకు డిఎస్సి సాధ్యమవుతుంది, చదవకపోతే ఏది సాధ్యం కాదు. ప్లీజ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతిని సాధించడానికి తోడ్పడేది ఏంటిది? సంకలన మూల్యాంకనము, లోప నిర్ధారణ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, ప్రాగుక్తిక మూల్యాంకనము. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? నిర్మాణాత్మక మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మనము తెలుగు చదివాము. ఒకవేళ నేను చెప్పినటువంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుందో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా చదువుకుంటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.